హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ మన ఇంట్లో మిగిలిపోయిన బ్రెడ్స్తో చేసుకునే రెసిపీ అండి. పైన ఎంతో క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ రెసిపీ మీకు చాలా నచ్చుతుంది. చల్లని సాయంత్రం బయట వర్షం పడుతూ ఉంటే వేడివేడిగా ఏమన్నా తినాలనిపించినప్పుడు ఇన్స్టెంట్గా ఇలా ట్రై చేయొచ్చు. ఈ రెసిపీని నేను 2 రకాలుగా ప్రిపేర్ చేశాను. ఒకటి నువ్వులతో, ఇంకొకటి నువ్వులు లేకుండా. 2 కూడా అంతే క్రిస్పీనెస్తో, అంతే సాఫ్ట్గా, అంతే అద్భుతంగా ఉన్నాయండి. మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ముందుగా ఒక పాన్ తీసుకొని 4 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులను కొద్దిగా వేయించుకుంటున్నానండి, పచ్చివాసన లేకుండా. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి, మీరు అద్దుకునే నువ్వులను బట్టి నువ్వుల క్వాంటిటీ తీసుకోండి. ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన ఉంచుకుంటున్నాను. ఒక గిన్నెలో నీళ్లు తీసుకున్నానండి. అలాగే 5 మిగిలిపోయిన బ్రెడ్ పీసెస్ని తీసుకున్నాను. వీటిని గిన్నెలో ఉన్న నీళ్ళల్లో ముంచి గట్టిగా పిండి వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఇక్కడ నేను 2 మీడియం సైజు బంగాళాదుంపలను ఉడికించి పొట్టు తీసి ఉంచుకున్నాను. ఈ బంగాళాదుంపలను ఒక గ్రేటర్ సాయంతో మనము ఏదైతే బ్రెడ్ నీళ్ళల్లో ముంచి తీసి ఉంచుకున్నామో దానిలోకి గ్రేట్ చేసుకోవాలి. బ్రెడ్ మిక్స్చర్ని అలాగే బంగాళాదుంప గ్రేట్ చేసుకున్న దాన్ని మొత్తము బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దానిలో 1/2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, బైండింగ్ కోసము 2 టేబుల్ స్పూన్ల మైదా, 1 టేబుల్ స్పూను కార్న్ఫ్లోర్ కూడా వేసుకొని అస్సలు నీళ్లు పోయకుండా కలుపుకోవాలి. మనం వేసిన మైదా, కార్న్ఫ్లోరు బ్రెడ్లో ఉన్న నీళ్లు పీల్చుకొని చక్కగా దగ్గరకు ముద్దలాగా వస్తుంది. మనము నీళ్ళు ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇంకొకసారి ఇలా మిక్స్ చేసుకున్న పిండిని చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని మీడియం సైజు ఉల్లిపాయ సైజులో ఉండ చేసుకోవాలి. దాన్ని మరీ మందంగా కాకుండా, మరీ పల్చగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న సైజులో ఒత్తుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని మనం వేయించి పెట్టుకున్న నువ్వులలో అద్ది పక్కన ఉంచుకోవాలి. మనము ఇక్కడ షాలో ఫ్రై చేస్తున్నామండి, అందుకని మరీ మందంగా ఉంటే లోపల వరకు ఉడకవు. అందువల్ల మనము మరీ పల్చగా చేసుకోవద్దు, మరీ మందంగా కూడా చేయవద్దు. ఇలా మనం ఒక బ్యాచ్కి ఫ్రై చేసుకోవడానికి సరిపోయినన్ని చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత మనం చేసి పక్కన ఉంచుకున్న వాటిని ఒక్కటొక్కటిగా పాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీటిని షాలో ఫ్రై చేస్తున్నాం కాబట్టి మీడియం ఫ్లేమ్లో నువ్వులు మాడిపోకుండా వేయించుకోవాలి. ఒకవైపు కాలిన తరువాత మాత్రమే రెండో వైపుకి టర్న్ చేసుకోండి, ఎందుకంటే కాలకపోతే చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇలా 2 వైపులా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. నువ్వులు విమెన్స్కి, పిల్లలకి, వాళ్ళు వీళ్ళు అనేది ఏముందండి, ఎవరికి బోన్ స్ట్రెంగ్త్ కావాలో వాళ్ళందరికీ నువ్వులు కాల్షియం అందజేస్తాయి మన బోన్స్కి. మనం తీసుకునే ఫుడ్లో ఇలా యాడ్ చేసుకుంటే మనకు
కాల్షియం కూడా మన బాడీకి అందుతుంది. తప్పకుండా పిల్లలు కానీ పెద్దవాళ్ళకు కానీ రెగ్యులర్గా నువ్వులు తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఇలా రెండు వైపులా వేగిన తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. మన ఇంటికి అనుకోకుండా ఎవరైనా గెస్ట్లు వచ్చినా, లేదంటే ఏదైనా అప్పటికప్పుడు చేసుకోవాలి అనిపించినా పెద్దగా స్ట్రెయిన్ అవ్వాల్సిన పని లేకుండా, ముందుగా ప్రిపరేషన్ ఏమీ లేకుండా అప్పటికప్పుడు సింపుల్గా అండ్ టేస్టీగా కూడా ఇలా చేసుకోవచ్చు. ఇవి పైన క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయండి. నేను సెకండ్ బ్యాచ్ నువ్వులు అద్దకుండా ఎలా ఉంటాయో మీకు చూపించడం కోసం తీశాను. మీకు ఎలా కావాలి అంటే అలా చేసుకోవచ్చు. ఇలాగే చేయాలి అనేది ఏమీ లేదండి. వీటిని కాల్చకుండా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే ఈ రెసిపీ మీకు గనక నచ్చినట్లయితే మాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.